ఈరోజు మెహర్ బాబా వివరణల ప్రకారము ప్రేమకు భక్తికి మధ్య ఉన్న తారతమ్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. భక్తి కంటే ప్రేమ ఏ విధంగా గొప్పదో ఈ వివరణలను బట్టి మనం అవగాహన చేసుకోవచ్చును. స్వయంగా బాబా మాటల్లో ప్రేమ ప్రేమికుణ్ణి దహిస్తుంది, భక్తి ప్రియతముణ్ణి దహిస్తుంది. ప్రేమ ప్రియతముని ఆనందాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటుంది, కానీ భక్తి ప్రియతముని నుండి ఆశీస్సులను కోరుతూ ఉంటుంది. ప్రేమ ప్రియతముడి భారాన్ని తన భుజానికి ఎత్తుకుందాం అని ఆరాటపడుతుంది, కానీ అదే భక్తి అయితే తన భారాన్ని ప్రియతముని మీద వేద్దామని ఆరాటపడుతుంది. ప్రేమ ఇవ్వడానికి ఆరాటపడుతుంది, భక్తి విషయాలను కోరడానికి ఆరాటపడుతుంది. ప్రేమ నిశ్శబ్దముగా ఉంటుంది, ఉదాత్తముగా ఉంటుంది, ఎటువంటి బాహ్య ప్రదర్శనలు దానిలో ఉండవు. అదే భక్తి తనను తాను బాహ్యముగా ప్రదర్శించుకుంటుంది. ప్రేమ ప్రియతముని ప్రేమించడానికి ప్రియతముని హాజరు కోరదు ఎప్పుడు కూడా. అంటే ప్రియతముని హాజరు లేకపోయినా ప్రేమించగలుగుతూ ఉంటుంది, కానీ భక్తి మాత్రం తనను తాను ప్రదర్శించుకోవాలి అంటే ప్రియతముని హాజరు తప్పనిసరిగా అవసరమవుతుంది. ఈ కారణాల రీత్యా బాబా ముదిరినటువంటి భక్తియే ప్రేమ అవుతుంది, ప్రేమను మించినటువంటి శక్తి మరొకటి లేదు అని ప్రేమకు అగ్రతాంబూలాన్ని ఇచ్చారు బాబా. ఈ అవతార యుగములో బాబా తన విశ్వకార్యానికి ఎంచుకున్నటువంటి ఆయుధము ప్రేమ. మెహర్ బాబా అంటే ప్రేమగల తండ్రి, కరుణామయుడైన తండ్రి. తన పేరులోనే ప్రేమను ఇముడ్చుకున్నటువంటి ప్రభువు. అవతార్ మెహర్ బాబాకి జై.